వెల్కమ్ టు కిల్ బిల్. మరి ఈరోజు మన మ్యాట్నీ షోకి వచ్చినటువంటి ఎవరండి ఇది రాసింది? మ్యాట్నీ షో ఏంటండి? ఇదేమైనా సినిమా హాలా షోలు వేయడానికి? అంటే కోపాలు వచ్చేస్తాయి, హట్ అయిపోతారు. ఇది వట్టి షో అండి, తగలబెట్టండి సార్ రంగరాజన్ గారు. ఓకే, ఈరోజు మన షోకి వచ్చినటువంటి ఇద్దరు ప్రముఖ రాజకీయ నాయకుల్లో ఒకరు 40 ఇయర్స్ ఇండస్ట్రీగా పేరు తెచ్చుకున్నటువంటి బాబు గారు, మరొకరు సందర్భంతో సంబంధం లేకుండా చిక్కటి చిరునవ్వులు చిందించే జగన్ గారు. ఇంకెందుకు లేటు, షో స్టార్ట్ చేద్దాం. నమస్కారం బాబు గారు. అదే నమస్తే బ్రదర్. నమస్కారం అండి జగన్ గారు. నమస్తే కిల్లర్ అన్న. చిల్లర మాటలు మాట్లాడకండి. నా పేరు కిల్లర్ కాదు, నా పేరు కిల్ బిల్. ఎందుకు ఎందుకు పుడతారో తెలియదు. బాగా చెప్పావు బ్రదర్. పొటాటోకి ఆనియన్కి కూడా తేడా తెలియని ఈయన ఇంక నీ పేరు సక్రమంగా వలుకుతాడా? నీ పిచ్చి కాకపోతే. ఓ పెద్ద మనిషి, ఏం మాట్లాడుతూ ఉన్నావు? చాలా ఎక్కువ మాట్లాడుతూ ఉన్నావు, చాలా ఎక్కువ మాట్లాడుతూ ఉన్నావు. ఏయ్ జగన్, నీకు ప్రతిపక్షం కూడా లేకుండా ప్రజలు బుద్ధి చెప్పారు, అయినా నీకు సిగ్గు లేకుండా గొంతు పెంచుతున్నావు. ఎందుకని సిగ్గుపడాలి? ఏం చేసినామని సిగ్గుపడాలి? ఇదిగో చంద్రబాబు, ఇవాళ అధికారం ఉంది కదా అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నావు. ఒకరోజు మాకు వస్తుంది, గుర్తుపెట్టుకో. గొంతు తగ్గించమ్మా, మాకు కూడా గొంతుంది. గొంతు తగ్గించు. మా గొంతు లేస్తే నువ్వు తట్టుకోలేవేమనుకుంటున్నావు కబర్దార్. బాబు గారు ఆగండి ప్లీజ్. జగన్ గారు ఆగండి ప్లీజ్. నా మాట వినండి, దయచేసి నా మాట వినండి. మా నాయన మాట వినలేదు నేను. నీ మాట వింటానా? నీ మాట వింటానా? నీ ఎవ్వ తగ్గేదేలే. ఆ ఎర్రి పుష్ప డైలాగ్ రాపమ్మా. అవన్నీ నేను ముఖ్యమంత్రిగా రాకముందు వరకే. వన్స్ ఐ స్టెప్ ఇన్, హిస్టరీ రిపీట్స్. వామ్మో వాయ్యో, ఇన్నాళ్ళు నేనే కోపదారి మనిషి అనుకున్నా, కానీ మీ కోపంతో పోల్చుకుంటే నా కోపం తుస్సు అనిపిస్తుంది. ప్లీజ్ దయచేసి నాకు సహకరించండి. నా లడ్డూలు ప్రోగ్రామ్ కి అసలు టాపిక్ లోకి వెళ్ళిపోదాం రండి. ఏమన్నా అక్కడ ఏమైనా శవాలుంటాయా? ఏం మాట్లాడుతున్నారు? శవాలుంటాయా? కొంచెమైనా బేసిక్ సెన్స్ ఉండాలండి మనుషుల దగ్గర. టాపిక్ కి మార్చునికి తేడా తెలియని వాళ్ళు ఎందుకు వస్తారండి? నాకు ఇంట్రెస్ట్ పోయింది. ఈ శవాల పిచ్చోని పిలిస్తే ఇలాగే ఉంటదమ్మా. ఇవన్నీ కాదు, నువ్వు అడగాల్సిన పాయింట్లేవో సూటిగా అడుగు. నాకు చాలా పనులున్నాయి. వరద బాధితులను ఆదుకునే కార్యక్రమాలున్నాయి. ఏం మాట్లాడుతూ ఉన్నావయ్యా పెద్ద మనిషి? ఈ వరద రావడానికి కారణం నువ్వు కాదా? బుడమేరు నదికి గేట్లు ఎన్ని కట్టినావు? వరద మొత్తం విజయవాడకు వచ్చింది అంటే దానికి కారణం నువ్వు కాదా? నీ అశ్రద్ధ పరిపాలన కాదా? బుడమేరు నదా? నదికి వాగుకి తేడా తెలియనోడివి నువ్వు కూడా మాట్లాడుతున్నావు. నోరు మూసుకోవయ్యా, సిగ్గుండాలి మహారికి. వరదొచ్చి ప్రజలు ఇబ్బందులు పడుతుంటే ఆదుకునేది పోయి నువ్వు బురద రాజకీయం చేస్తావా? నువ్వు అసలు మనిషివేనా? మనిషిని కాబట్టే కృష్ణలంకలో రిటైనింగ్ వాల్ కట్టించిన. నా వల్లే జనమంతా సేవ్ అయినారు. జగన్ రెడ్డి గారు, అది బాబు గారు శంకుస్థాపన చేసినటువంటి రిటైనింగ్ వాలే కదా. మీ గవర్నమెంట్ వచ్చినాక దాన్ని పూర్తి చేశారు. అది కాదు కెల్బెల్, వీళ్ళు ఎంత దారుణంగా పరిపాలన చేసి అశ్రద్ధ చేశారంటే చాలా బాధ అనిపిస్తుంది. బాధం పప్ప, ఊరికవయా, ఎక్కువ మాట్లాడుతూ ఉన్నాం. మేము ప్రజలకు మేలు చేసినాం, డబ్బులు ఇచ్చినాం, బట్టలు నొక్కినాం. జగన్ గారు, మీరు అన్నిసార్లు నొక్కారు అన్నారు కాబట్టే ప్రజలు మిమ్మల్ని తొక్కి పక్కన పెట్టారు. బ్రహ్మాండంగా చెప్పావు. అదే శబాష్ కెల్బెల్. అందుకే వీళ్ళ అరాచకాలు చూసి ప్రజలు వీళ్ళను పక్కన పెట్టారు. ఇంకో దారుణం చేశాడు ఈ మహానుభావుడు. దారుణమా? ఏం చేశాడు బాబు గారు? కాస్త క్లియర్ గా చెప్పండి. కారుణ్యమే కానీ దారుణం అంటే ఏమిటో తెలియని అమాయకుణ్ణి నేను. జగన్ గారు ఆయన దారుణాలు అంటున్నాడు, మీరు కారుణ్యం అంటున్నారు. బేసిక్ సెన్స్ ఉండదు మనుషుల దగ్గర. చెప్పే విషయాన్ని అర్థమయ్యేలా క్లియర్ గా చెప్పండి. నా లడ్డూలో ప్రోగ్రాం ఉంటే ఉంది, పోతే పోయింది. నాకు ఇంట్రెస్ట్ పోయిందండి. చెబుతా విన కెల్బెల్. ఈ రాక్షసుడు చేసిన పనేంటో తెలుసా? వరదతో ప్రజలు ఇబ్బంది పడుతుంటే ఆ వరదను ఆపాల్సిందే పోయి ఆ వరదలో బురద రాజకీయం చేసి ఈయన మనుషులకి సంబంధించినటువంటి భారీ బరువున్న 5 బోట్లను ఒకేసారి ప్రకాశం బ్యారేజీ మీద కుదిరి బ్యారేజీని కూల్చాలని కుట్ర కొడిగట్టాడే సైకో. ప్రకాశం బ్యారేజీని కూల్చేస్తే ఈయనకే వస్తుందండి? ఏమొస్తుందంటారేంటి బ్రదర్? ఆ వరదకి జిల్లాలు కొట్టుకుపోయి జనాలందరూ చనిపోతే అది మా పైన నెట్టేస్తాడు. వీళ్లకు ఓటు వేయలేదని ప్రజల మీద కక్ష తీర్చుకుంటున్నాడు. ఏమయ్యా పెద్ద మనిషి, నోరు ఉంది కదా అని నోటికొచ్చినట్లు మాట్లాడకు. ఏదైనా నిజం నిరూపించి మాట్లాడాలి. నోరు ఉంది కదా అని మాట్లాడకు. మేము ప్రజల మంచి చూడాలని చూసేవాళ్ళం. మీలాగా ఈవీఎంలను ట్యాంపరింగ్ చేసి మేము గెలవలేదు. నువ్వు ఎక్కువ మాట్లాడుతూ ఉన్నావు. నేను ఇక్కడ ఒక్క క్షణం కూడా ఉండను.
నేను పోతున్నా. ఏయ్, పో, పో. మళ్ళీ ఎవడి కొంప ముంచడానికి ఏం ప్లాన్ వేసుకుంటావు వేసుకో. దేవుడు మాకు అండగా ఉన్నాడు, మేము ప్రజల్ని కాపాడుకుంటాం. మాకు కూడా చాలా పనులు ఉన్నాయి కిల్బిల్, నేను కూడా పోతాను. ఇద్దరు వెళ్ళిపోయేసరికి తుఫాను తీరం దాటినట్టు అనిపిస్తుంది. చూశారుగా, ఈరోజు కృష్ణమ్మకు వచ్చిన వరదేమో కానీ మన షోలో వరద బురదై పరదాలకు తగులుకుంది. ఇది వాటి కిల్ బిల్ షో. మరొక ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.